ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీ వాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక సత్యాలు నేర్పించండి. నేర్చుకున్న సత్యాలు తండ్రి మంచి నేల మీద పడే విత్తనం వల్ల ఫలించలాగున నీవు సహాయం అందించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య ఇంటికి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో కలిసి భోజనం చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు బెతానియాలో ఒకరింటికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని పేరు ఏముంది? సీమోను ఉంది. కానీ సీమోను అనే పేరు కంటే ముందు ఒకటి ఆయనకున్న బలహీనత గురించి ఉంది. ఏంటిదా బలహీనత? కుష్ఠరోగి అయిన సీమోను. కుష్ఠరోగం ఎందుకు వస్తుంది? అయితే ఇప్పుడు కుష్ఠరోగం రావడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ పాత నిబంధన గ్రంథం ప్రకారం కుష్ఠరోగం అనేది వచ్చిందంటే వాడు పాపం చేసిన వాడు అర్థం. కుష్ఠరోగులు అంటే పాపము చేసిన వారు. పాత నిబంధన గ్రంథంలో పాపము చేసిన వారిని దేవుడు శిక్షించడానికి ఒక వ్యాధిని వాడుకున్నాడు. ఆ వ్యాధి కుష్ఠుడు. గేహాజీ పాపం చేసినప్పుడు కుష్ఠే. డబ్బు కోసం ఆశపడి గేహాజీ పాపం చేసినప్పుడు కుష్ఠ వ్యాధి వచ్చింది. సాధారణంగా కుష్ఠ వ్యాధి అంటువ్యాధి అనుకుంటారు, కానీ అంటువ్యాధి కాదు. అది అంటువ్యాధి అనుకుని అందరం భయపడతాం, కానీ అది అంటువ్యాధి కాదు. ఓకే, 18వ శతాబ్దంలో అంటువ్యాధి అని అందరు దూరంగా ఉంచేవారు. ఇక్కడ అది అంటువ్యాధి కాదు. ఈయన కుష్ఠరోగి అయిన సీమోను అంటే అర్థం చేసుకోవాలి, ఆయన పాపము చేసిన వ్యక్తి. అయితే ఆయన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు అంటే ఆ కుష్ఠరోగం నుండి ఆయన స్వస్థత పొందాడు. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి, కుష్ఠరోగులను ఆ సమాజంలో ఉన్న ఇండ్లలో ఉండనిచ్చేవారు కాదు, వారిని ఊరి గ్రామమునకు వెలుపల ఉండనిచ్చేవారు. ఆయన కుష్ఠరోగి అయిన సీమోను అంటే కుష్ఠరోగం నుండి యేసుక్రీస్తు ప్రభువారే బహుశా ఒకవేళ స్వస్థత జరిగించి ఉంటాడు. కుష్ఠరోగము వచ్చిన వారిని బయట ఊరి వెలుపల ఉన్న కుష్ఠరోగులను స్వస్థత చేసిన వారిలో, స్వస్థత పొందిన వారిలో బహుశా సీమోను కూడా ఉండవచ్చు. నేను బహుశా అందుకే అంటున్నాను, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ స్వస్థత చేశాడో, ఆయనకి ఏ విధంగా స్వస్థత జరిగిందో తెలియదు, లేఖనాలు లేదు. కానీ ఆయన ఖచ్చితంగా కుష్ఠవ్యాధి నుంచి స్వస్థత పొందాడు కాబట్టే ఇంట్లో ఉన్నాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు కాబట్టే అక్కడికి ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువ గల అత్తరుపుడు తీసుకుంది. ఆయన భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన తల మీద పోసింది. ఇక్కడ ఆ స్త్రీ వచ్చింది, తల మీద పోసింది. మరొకరు కొంతమంది అన్నారు, ఈ డబ్బులను ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అంటున్నారు, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకమ్మి బిడ్డలకు ఇయ్యొచ్చు అని అన్నారు. యేసు ఆ సంగతి తెలుసుకున్నాడు. మీరు అరే విషయమే ఆమె ఎందుకు తొందర పెడుతున్నారా అన్నాడు. బీదలు ఎప్పుడు మీతోనే ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతో కూడా ఉండను. ఈమె అత్తరు నా మీద పోసి భూస్థాపన నిమిత్తం చేసింది అన్నాడు. ఆ పోసిన వ్యక్తి ఎవరో కూడా మనకు తెలుసు, ఆమె పేరు మరియమ్మ. ఆమె ఎందుకు పోసిందంటే భూస్థాపన నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారి పైన పోసింది. తెలుసా? ఆమెకు తెలుసు కాబట్టి భూస్థాపన నిమిత్తము ఈమె చేసింది. ఇది కూడా బహుశానే అనాలి. బహుశా ఆమెకు తెలియవచ్చు, బహుశా ఆమె లేఖనాలను పరిశోధించవచ్చు. ఈ మెస్సియా మన పాపముల నిమిత్తము మరణిస్తాడు. ఆయనే చనిపోయిన వ్యక్తికి సుగంధ తైలములతో అలంకరించి వారు సమాధిలో పెడతారు. ఈమె కూడా అత్తరు తీసుకొని ఆ యేసుక్రీస్తు ప్రభువారి పైన పోసినట్టుగా సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో ఆమె చేసినది జ్ఞాపకార్థంగా ఉంటుందని యేసుక్రీస్తు ప్రభువారు అన్నట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి నుంచి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు బెతానిలో ఉన్నప్పుడు కుష్ఠరోగి దగ్గరికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్దామంటే రాజగృహాలు ఉన్నాయి. నికోదేము, ఆయన ఎవరు? నికోదేము ఎవరు? శతాధిపతి
100 మంది సైనికులకు అధిపతి, 100 మంది అతని కింద పని చేస్తుంటారు. ఆయన వచ్చి, నా సేవకుడు అనారోగ్యంగా ఉన్నాడు, నీవు రానవసరం లేదు, ఎందుకంటే నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాను. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాలంటే శతాధిపతి దగ్గరికి వెళ్ళి గౌరవ మర్యాదలు పొందేవాడు. యేసుక్రీస్తు ప్రభువారికి కావాలి అనుకుంటే రాజుల దగ్గరికి వెళ్ళి గౌరవం పొందేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరింటికి వచ్చాడంటే కుష్ఠరోగి అయిన సీమోనింటికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. క్రైస్తవులు మరి చెప్పుకుంటున్న మనము నిజమే కదా, ఒక ధనవంతుడు మన ఇంటికి పెళ్లికి పిలిస్తే కుటుంబంగా తరలి వెళ్తామే. ఒక బీదవాడు పెళ్లికి పిలిస్తే వెళ్తామా? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ధనమున్నా లేకున్నా, బీదవాడైనా పేదవాడైనా లేమి గలవాడైనా అతన్ని ఆదరించడం అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న గుణలక్షణం. ఒక డబ్బున్నోని ఇంట్లో తింటే మనకు స్టేటస్, అదే ఒక బీదవాని ఇంట్లో తింటే, ఒక ఏమి లేని వాని ఇంట్లో భోజనంలోకి కూర్చుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చున్నాడు. అది యేసుక్రీస్తునకున్న మనస్సు. ఒక బలహీనుని ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి ఎంతమందికి మనస్సు ఉంది? ఒక ధనవంతుడు కనుక పెళ్లికి పిలిస్తే కుటుంబమే మొత్తము వెహికల్ వేసుకొని పోతామే. బీదవాడు, నీ పొరుగువాడు కనుక వివాహం చేసుకున్నప్పుడు లేదా అతని ఇంట్లో ఏదైనా కార్యము జరిగినప్పుడు నిన్ను ఆహ్వానిస్తే ఆయన ఇంటికి ఏం పోతాం? ఆయనతో మనకి ఏమవసరం? ఆయనతో మనకు ఏమవసరం? ఆయన అవసరానికి నీ దగ్గరికి వస్తారు, నీతో ఆయనకి ఏమవసరం? ఒక్కడ వదచాలు. అదే డబ్బున్నోడు కుటుంబం లేపుకెళ్ళాలి అంటే నువ్వు ఎవరికి గౌరవిస్తున్నావు? డబ్బుకు, హోదాకు. యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాడు కాదు. అటువంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఫిలిప్పీలో రాసిన పత్రికలో పౌలు అంటున్నాడు, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నాకెంత భాగ్యము దేవునితో సమానంగా ఉంటే అది ఆయన కోరుకోలేదు. నేను దేవునితో సమానమైన వ్యక్తిని, దేవునితో సమాన స్వరూపం గలవాడని, సమానమైన స్థాయి గలవాడని అని తెలిసినా కూడా ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అబ్బో, ఈ భాగ్యాన్ని మనం వదిలేస్తామా? దేన్నైనా మనం వదిలేస్తామా? విడిచిపెట్టకూడని భాగ్యం అంటే ఏంటంటే ఆ సీట్ని పట్టుకొని కూర్చోలేదు. ఆర్టీసీ బస్సులో వేస్తాం కదా ఖర్చు, ఆ సీటు మనదే, ఆ మొత్తం మనదే. విడిచిపెట్టకూడని భాగ్యం అది. లేకపోతే నిల్చోవాలి కదా, సీట్ రిజర్వ్ చేసుకుంటాం కొన్ని ప్లేస్లకు వెళ్ళినప్పుడు. ఈ సీట్ మనదే, అది మనం విడిచిపెట్టాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అది ఏదో గొప్పది అనుకొని, అది బంగారముతో కూడినదని అనుకొని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోకుండా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా చేసుకున్నాడు. మనిషిగా పుట్టాడు, దాసుడయ్యాడు. దాసుడు అంటే ఇంటి దగ్గర పనిచేసేవాడు దాసుడు, బానిస. దాసుడు అంటే ఏదైనా చేయాలి. కొనుక్కునేవారు తెలుసా, ఇప్పుడు అది లేదు కానీ కొనుక్కునేవారు. కొనుక్కుంటే ఇప్పుడు మనం పని చేయాలంటే పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, లేదా 10 గంటల నుండి ఒక 4 గంటల వరకు. దాసునికి అలా ఏముండదు, వాడు చేయమంటే చేయాల్సిందే. ఎందుకంటే వాడు దాసుడు పేరులోనే అర్థం ఉంది, వాడు బానిస. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దాసునిగా వచ్చాడు, మనుషుని పోలికగా పుట్టాడు, రిక్తుడయ్యాడు. ఆయన
ఎక్కడ హెచ్చించుకునే అవకాశం ఉన్నప్పుడు అక్కడ హెచ్చించుకోలేదు, కానీ అక్కడ తగ్గించుకున్నాడు. ఆ రిక్తత్వం ఉంటుంది కదా, రిక్తులు అంటే అలానే కదా. ఎక్కడ నీవు హెచ్చించుకునే అవకాశం నీకు దొరుకుతుందో అక్కడ తగ్గించుకోవడమే కదా రిక్తుని లక్షణం. ఎక్కడ నేను తగ్గి ఉండాలో అక్కడ హెచ్చించుకోవడం అది గర్వం అవుతుంది. ఎక్కడ నేను హెచ్చింపునకు గురవుతానో అక్కడ తగ్గించుకోవడం రిక్తుని స్వభావం. ఆయన ఎక్కడ హెచ్చించుకోవాలో, ఎక్కడ హెచ్చించుకునే పరిస్థితి ఉన్నదో అక్కడ తగ్గించుకున్నాడు. ఆయన కుష్ఠరోగికి భోజనానికి వెళ్ళాడు, కుష్ఠరోగిలో తిన్నాడు. ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఆ మనస్సే యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉండి మీకు ఛాలెంజ్ విసిరాడు. మీరు ఆ మనస్సును కలిగి ఉండాలి, తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గించుకోవాలి? తగ్గించుకునే దగ్గర తగ్గించుకోవడం కాదు. ధనవంతుని ఇళ్ళకి పోతే మనకంటే డబ్బున్న వాళ్ళు వచ్చారు కాబట్టి వానికి ఎక్కువ గౌరవం దొరుకుతుంది, పర్వాలేదులే, నో ప్రాబ్లం. మళ్ళీ పడుచుకోకుండా ఏం కాదు, మూల కూసుకుపోతా అంటే ఓకే, నో ప్రాబ్లం. అది తగ్గించుకునే దగ్గర తగ్గించుకున్నాం, అట్లా కాదు. నీకు హెచ్చింపు ఎక్కడ దొరుకుతుందో అక్కడ తగ్గించుకోవాలి. నువ్వు తగ్గే దగ్గర తగ్గించుకోవడం కాదు, నిన్ను హెచ్చించుకునే ఆ పరిస్థితిలో నిన్ను తగ్గించుకోవాలి. ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపాడు. శిలువ మరణానికి అప్పగిస్తున్నప్పుడు కూడా తండ్రికి విధేయత చూపాడు. అది యేసుక్రీస్తు ప్రభువారి నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతి. ఆయన సీమోని ఇంటికి భోజనానికి వచ్చాడు, ఆ ఇంట్లో బస చేశాడు. బస చేసినప్పుడు ఆయన భోజనంలోకి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి ఆయన తల మీద పోసింది. మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి అంటుంది. ఈ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి దాని క్వాంటిటీ ఎంత? యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి ఇప్పుడు నేను కొన్ని వచనాలు చదువుతాను. అదే సందర్భము ఇప్పుడు మనం చూసిన మత్తయి సువార్తలో చూసిన సందర్భమే యోహాను సువార్తలో ఉంటుంది. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బెతానియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారి పస్కా బలి అంటారు, పస్కాగా మనకు వధించబడ్డాడు. 6 దినముల ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయనకు విందు చేశారు. మార్త ఉపచారం చేశాది. లాజరు కూడా భోజనంలో కూర్చున్నాడు. మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు. ఇప్పుడు మీరు నాకు చెప్పాలి, సేరున్నర అంటే ఎంత? సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసింది. యేసు పాదములకు పూసి ఆయన తల వెంట్రుకలతో పాదములను తుడిసింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా. ఇప్పుడు మనం మత్తయి సువార్తలో చూస్తేనేమో కొంతమంది వ్యక్తులు అంటున్నారు, అంటే యూదా పాటు కొంతమంది అనుకున్నారు ఇది ఎందుకు వేసి చేస్తున్నారని. కానీ వారు పొరపాటు పడ్డాడు. వారి పొరపాటు వారు సవరించుకోవచ్చు బహుశా. యూదా మాత్రము ఆ పొరపాట్లోనే బ్రతికాడు. యూదా ఏమంటున్నాడు? ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు? ఈ అత్తరును 300 దేనారములకు అమ్మి బీదలకు ఇస్తే సరిపోతుంది కదా, ఎందుకు ఇంత వేస్ట్ చేస్తున్నావు? అక్కడ 300 దేనారం అంటే ఫుట్ నోట్ ఉంది 1. ఏంటిది అది? ఇంచుమించు ఆ మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి. మార్కు సువార్త 14 3వ వచనం. ఆయన బెతానియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనంకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరుబుడి తీసుకొని వచ్చి అత్తరుబుడి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసను. అయితే కొందరు కోపపడి, ఇలాగ నష్టపోతున్నాయినా ఒక్కడే కాదు, కొందరు చాలా మంది ఉన్నారు, వీళ్ళతో కూడా కొంతమంది అంటారు, కోపం వచ్చింది చాలా మందికి, ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్నావు? ఈ అత్తరు 300 దేనారముల కంటే 160 రూపాయలను ఉంది. ఇక్కడ 160 రూపాయలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అంటే
బీదలు ఎల్లప్పుడూ మీతో ఉంటారు, కానీ ఈమె తన శక్తి కొలచి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించను. యోహాను భక్తుడు మాత్రము ఇస్కరియోతు యూదా చేసిన దాన్ని స్పష్టంగా రాస్తున్నాడు. ఇది ఎందుకు నువ్వు డబ్బులు ఇవ్వలేదని అన్నాడు. అమ్మి నువ్వు బీదలకు ఇవ్వచ్చు కదా అని యూదా పలికాడు. నిజానికి యూదా యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే, వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చును గనక అలాగూ చెప్పాను. యూదాకు డబ్బు సంచి ఇచ్చింది ఎవరు? యూదాకు డబ్బు సంచి ఇచ్చింది ఎవరు? అదే పెద్ద గొప్ప సమాధానం కూడా కాదు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారితో తిరుగుతున్నాడు, డబ్బు సంచి ఆయన దగ్గరనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు నియమించాడు ట్రెజరర్గా. ఉంచుకోవయ్యా, కొంచెం డబ్బుని దగ్గర పెట్టేసుకో, కొంత అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు, సువార్త చేస్తున్నప్పుడు. కానీ యూదా బుద్ధి ఎటువంటిది? యూదా బుద్ధి ఎటువంటిది? దొంగిలించే బుద్ధి. కొంచెం దొంగిలిస్తాడు, కొంచెం వేస్తాడు. వాడు ఇలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కాదు, వాడు దొంగ ఏంటి డబ్బు సంచున్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనక ఇలాగూ చెప్పాను. డబ్బు డబ్బు అనేది ఆయుధం. డబ్బు ఆయుధం అయితే ఆ డబ్బుతోనే ప్రాణాలు పోతాయి. ఆ డబ్బే మన ప్రాణాలు తీస్తుంది. ఆ డబ్బును ఆశపడే యేసుక్రీస్తు ప్రభు వారిని యూదా అమ్మేశారు. ఆ డబ్బును విసిరేసిన ఆయన చేసిన తప్పు పోలేదు. అపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం చెప్తుంది. ఒక కుష్ఠరోగి అయిన సీమోని ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అక్కడే ఆయన చనిపోయిన వ్యక్తి లాజరు ఉన్నాడు, ఆయన తిరిగి లేపాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ విషయము యూదాకు తెలుసు. యూదా దొంగతనం చేస్తున్నాడు. డబ్బు సంచి అతని చేతిలో ఉంది, దొంగతనం చేస్తున్నాడు. దొంగతనం చేసి ఆ డబ్బుని ఏం చేస్తుండో మనకు తెలియదు. ఏం చేస్తున్నాడో డబ్బు తెలియదు, కానీ దొంగతనం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు 12 మంది శిష్యులను ఎన్నుకున్నప్పుడు వారు సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించారు. ఈ సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడించిన ఈ శిష్యులకు ఓ కోశాధికారిని పెట్టుకుంటే వాడెందుకు డబ్బు జమ చేస్తాడో వారికి తెలియదు. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను. ఎందుకు డబ్బులు జమ చేస్తున్నాడు? ఎందుకు డబ్బులు దొంగతనం చేస్తున్నాడు? సమస్తమును వదిలిపెట్టిన యూదా డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తున్నాడు? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అవ్వని ఇప్పుడు గుర్తు చేస్తాను. అవ్వ ఎందుకు ఆ పండును తిన్నది? ఎందుకు ఆ పండును తిన్నది అంటే, నేను దేవత వలె అవుతాను, నేను దేవుని వలె అవుతాను, నేను దేవతను కాబట్టి నా భర్త దేవుడు కాబట్టి నేను తీసుకున్న ఆదాముకి ఇచ్చిన చెరోడు తిన్నది. అక్కడ ఆ బలహీనత, ఇక్కడ డబ్బు బలహీనత. అక్కడ ఏదో ప్రయోజనం కోసం అవతప్పు చేసింది, ఇక్కడ యూదా ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నాడు? అవ్వకు ఒక ప్రయోజనం ఉంది అనుకుందాం. ఏం ప్రయోజనం? నేను దేవత వల్ల అవుతా. మరి యూదాకి ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు కదా. ఎందుకు? వారు సమస్తాన్ని విడిచిపెట్టి, ఇంకా పేతురైతే శిష్యులైతే, కొంతమంది శిష్యులైతే ఆ గోడలను అక్కడనే వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించారు. మరి యూదా ఏ బాపతైనా నాకు తెలియదు. యూదా ఎక్కడి నుండి యేసుక్రీస్తు పట్టుకున్నాడో బైబిల్లో లేదు, కానీ ఎలాంటి సందర్భంలో యేసుక్రీస్తునకు యూదా శిష్యుడు అయ్యాడో తెలియదు, కానీ ఆయన దగ్గర డబ్బు సంచి ఉన్నది. మత్తయి అనే వ్యక్తి, ఆయన సుంకరి, ఆయన దగ్గర కూడా డబ్బు సంచి ఉంది. మరి ఆయనకి ఎందుకు డబ్బు సంచి ఇవ్వలేదు? ఈయనకు లెక్కలు బాగా అత్తయేమో, ఈయన లెక్కలు బాగా పెడుతుడేమో. డబ్బు సంచి తీసుకున్నాడు, దానివల్ల దుర్బుద్ధి పుట్టింది. దేవుని ప్రియమైన పిల్లలముగా
డబ్బు సంచిపోయిన ఆసక్తి చివరికి మనల్ని కీడునకు తీసుకెళ్తుంది. అధికంగా డబ్బు సంపాదించాలనే ఆశ చివరికి అది కీడుకు మనల్ని తీసుకెళ్తుంది. నేను మరలా మీకు దావీదుని గుర్తు చేస్తాను. దావీదు ఏమని ప్రార్థన చేశాడు మీ అందరికీ తెలుసు. తండ్రి, ఎక్కువ డబ్బులు నాకొద్దు, నేను గర్విస్తానేమో. తండ్రి, మరీ ఏమీ లేకుండా నాకొద్దు, నేను దూషిస్తానేమో. ఎంత కావాలో నాకంత. ఇక్కడ ఒక పాపి అయి మారు మనసు పొందిన సీమోను, ఒక మరణించి తిరిగి లేచిన లాజరు పక్కన ఉన్నాడు. భూస్థాపన నిమిత్తము యేసుక్రీస్తుని అభిషేకిస్తున్న మరియమ్మ ఉంది. అక్కడ ఒక దొంగ ఉన్నాడు. దేవుని ప్రియ పిల్లలంగా మనతోని సహవాసం చేస్తున్న వ్యక్తుల యొక్క స్థితి మనకు తెలుసా తెలియదా? ఇంతమంది మంచి వ్యక్తుల మధ్యలో, ఇంతగా సమస్తమును విడిచిపెట్టిన శిష్యులందరి మధ్యలో, సహవాసం చేస్తున్న వారి మధ్యలో ఒక దొంగ ఉన్నాడు, ఇస్కరియోతు యూదా. దొంగతనం చేసేవాడట. ఎట్లా మెయింటైన్ చేసేవాడు? 11 మంది శిష్యులకు తెలియకుండా. షేరున్నర ఎత్తుకు ఇది అమ్మి బీదలకు ఎందుకు ఇవ్వలేదు? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 26వ అధ్యాయం 10వ వచనంలో, యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసింది, మీరెందుకు తొందర పెట్టుచున్నారు? మీరెందుకు ఆమెను గెలిపి చేస్తున్నారు? ఆమె నా భూస్థాపన నిమిత్తం చేస్తుంది. మరియమ్మ, మార్త, లాజరు వీరేమి పెద్ద ధనవంతులు కారు. వారు ఒక రోజు కూలి 1 దేనారం అనుకుంటే, ఇది 160 రోజులకు, ఇప్పుడంటే 160 రోజుకు ₹1 కూలి అంటే ఒక అర్ధ సంవత్సరం, ఒక 6 నెలలకు సరిపడ సంపాదన అంతా కూడా యేసుక్రీస్తు తల మీద పోసింది. అదే సందర్భంలో డబ్బును దొంగతనం చేస్తున్న ఒక దొంగ అక్కడనే ఉన్నాడు. యేసుక్రీస్తు కోసము తన సంపాదనలో ఎంతవరకు ఇచ్చిందో కానీ తెలియదు. సమస్తము ఇచ్చిన మరియా, ఇది ఎప్పుడు నా జేబులోకి వస్తుందా, దొంగతనం చేద్దాం అనుకుంటున్న యూదా. ఒకటే సందర్భంలో, ఒకటే ఇంట్లో, ఒకటే దగ్గర 2 విభిన్నమైన వ్యక్తులను మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువాన్ని ప్రేమించి లీటర్న్నర ఎత్తు, మీరన్నట్టు అది లీటర్న్నర ఎత్తున్న ఆ అత్తరు సీసా పగలగొట్టి తల మీద పోసి, కాళ్ళ మీద పోసి, తన తల వెంట్రుకలో తుడిచిన ఆ మరియ త్యాగము, ఎప్పుడు ఇది డబ్బులు నా చేతికి వస్తే నేను దొంగతనం చేద్దామా అనుకుంటున్న యూదా కుట్ర. యూదాకు డబ్బు అనేది ఎంత పిచ్చి అంటే, వాడు 30 వెండి నాణాలకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా అమ్మేసేంత. క్రీస్తు ప్రభువారు ఆయనకి ఏమైనా సొంతమా? అమ్మడానికి ఆయన ఎవరు అసలు? ఉంటుందంటే ఈ భూమి నాది కాదు కానీ నేను అమ్మేస్తానట్టున్నాను. ఇది జరుగుతలేవా ఈ కాలాన? జరుగుతలేవా? యేసుక్రీస్తు ప్రభువారిని 30 వెండి నాణాలకు యూదా అమ్మేశాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ 30 వెండి నాణాలకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈ 30 వెండి నాణాలు ఎవరు తీసుకుంటారో తెలుసా? బానిసలను అమ్మేస్తారు. నా దగ్గర ఒక వ్యక్తి ఉంటే, నాకు ఒక 30 వెండి నాణాలు ఉంటే, నేను నీకు బానిసగా అమ్మేయచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని యూదా ఎలా అన్నాడు? అసలు బానిసగా అన్నాడు. 30 వెండి నాణాలకు అమ్మేయడం అనేది మనం చూస్తాం, కానీ అందులో ఒక కుట్రకోణం దాగున్నది ఏంటంటే బానిసగా అన్నాడు. నిజానికి యూదాకు తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపుతారని. తెలుసా? ప్రభు వారిని చంపుతారని యూదాకు తెలియదు. బేరమాడు వచ్చాడు, వారికి బానిసగా అమ్మేశాడు. అక్కడ సిలువ ఎత్తారు. అయ్యో చంపుతున్నారేంది? ఎందుకు చంపుతున్నారు? మీ నిరపరాధి రక్తాన్ని మీరు ఉడగొడుతున్నారు, భూమిపైన కారుస్తున్నారు. ఇది నేను ఒప్పుకోనంటే
నీ డబ్బులు నీకు ముట్టినాయి, నువ్వు బయలుదేరని అన్నాడు. యూదా బయలుదేరాడు. ఏం చేశాడు? పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మింది బానిసగా చంపేయడానికి కాదు, కానీ డబ్బు పిచ్చింది కదా యూదాకు. కొంచెం అర్థం చేసుకున్న యూదాకు అర్థమయ్యేది. కొంచెం ఆలోచించిన, బానిసలు తీసుకుపోవడానికి సైనికులు ఎందుకు, ఏంది బల్లాలు ఎందుకు, ఆయుధాలు ఎందుకు, ఈ ఆలోచన యూదాకేం రాలేదు. యూదా ఆలోచన డబ్బు పైనే ఉంది. ఆ డబ్బు పైన ఉన్న పిచ్చిని బట్టి, ఆ డబ్బు పైన ఉన్న ఆసక్తిని బట్టి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేంత మూర్ఖపు స్థితికి వెళ్ళిపోయాడు. అందుకే అప్పుడప్పుడు పేపర్లలో, టీవీలలో 10 రూపాయల కోసం నరుక్కున్నారు, 1 కిలో చేపల కోసం నరుక్కున్నారు, రూపాయి కోసం లొలిపెట్టుకున్నారంటే విచక్షణ లేక, విజ్ఞత లేక. తెలియదా మనకు? చేపల కోసం నరుక్కున్నదే చరిత్ర మనకు తెలియదా? విజ్ఞత కోల్పోయి యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించాలి, డబ్బులు తీసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారిని బానిసగా తీసుకుపోవాలి. యోసేపుని ఎంతగా మీరు అన్నదమ్ములు మీరా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎంతగా మీరు? యోసేపు ఎలా అమ్మబడ్డాడు? బానిసగా అమ్మబడ్డాడు. యోసేపును సంపదను నమ్మిండా? యోసేపును సంపదామని నమ్మిరా? సంపదను ఆలోచించవచ్చు కదా. వాస్తవానికి మీరు ఇప్పుడు ఆలోచించగా, యోసేపు అన్నదమ్ములకు 30 నాణాలు పెద్ద లెక్కన. ఓ 2 గొర్రెలు అమ్ముతాయి. విపరీతమైన ఆస్తి ఉంది. యాకోబు ఇప్పటికీ బాగా ధనవంతుడు, కానీ వారి వెనకాల ఉన్న ప్రవీణ్ పగడాల ఊకే మాట్లాడతాడు, భావజాలం అంటే అంటాడు. మీరు విన్నారు ఈ మధ్య? వారి వెనకాల ఉన్న ఆలోచన వేరు. ఒక్కసారి కత్తి పట్టుకొని పొడితే అప్పుడు చచ్చిపోతారు, కానీ అది కాదు వాళ్ళకి కావాల్సింది, వీని బానిసగా పంపించాలి. దేశంతోనే యోసేపుని అమ్మేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని కూడా యూదా అమ్మేశాడు. కానీ అయితే ఈమె ఏం చేసిందంటే, అత్తరు ఆ శరీరం అంతా పోసి, అంటే శరీరంలో నెత్తి మీద, అట్లాగే అంటే తల మీద, పాదములకు పోసి ఆయన అభిషేకం చేసింది. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రేమను బట్టి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న ఆయన పట్ల ఉన్న కృతజ్ఞత భావమును బట్టి కూడా తన సోదరుని మృతులలో నుండి లేపాడు. అంతటి శక్తి కేవలము దేవునికే ఉందని గ్రహించిన మరియా, ఒకవేళ ఆమె లేఖనాలను కూడా పరిశోధించి, ఇతడు పాపల నిమిత్తము చనిపోవడానికే ఈ లోకానికి వచ్చిన మెస్సియాని గుర్తించి, ఆయన భూస్థాపన నిమిత్తము అందరికంటే ముందే ఆయనకు అత్తరితో అలంకరించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన వారు డబ్బును గడ్డి పరకతిలో తీసి పారేస్తారు. ఒక బీదరాలైన ఒక మరియ, ఒక బీద వ్యక్తి అయిన మరియ, మార్త, లాజర్ కుటుంబం, ప్రాముఖ్యంగా మరియ, ఆమె డబ్బును పెద్దగా లెక్క చేయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూస్థాపన నిమిత్తము ఆమె చేసింది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఈమె చేసింది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడుతుంది. ఎందుకంటే షీ వాజ్ ద ఫస్ట్ లేడీ, ఆమె మొట్టమొదటి స్త్రీ. ఆమె చేసింది మంచి కార్యం. ఇప్పుడు లూకా సువార్త 7వ అధ్యాయము 7వ
లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుండి 50 వచనాలు. చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు నేను దాన్ని క్లుప్తంగా చదివి మనం ముగించుకుందాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనంటే ఆ పరిసయ్యుని ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన స్త్రీ ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. వెనక తట్టు ఆయన పాదముల మీద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపింది, తల వెంట్రుకలు తుడిసింది, ఆయన పాదములను ముద్దు పెట్టుకుంది, అత్తరు వాటికి పూసింది. ఆ పరిసయ్యుడు చూసి, ఈయన ప్రవక్త కదా, పాపులు చేస్తుంటే ఆయన ఎందుకు ఆటంకపరచట్లేదు, నువ్వు పాపిని దూరంగా వెళ్ళు అని ఎందుకు అనట్లేదు అని అనుకున్నాడు. అందుకు యేసు అన్నాడు, సీమోను అన్నాడు. ఇక్కడనే కొంత వివాదాస్పదంగా ఉంది. ఆ సీమోను ఈ సీమోను ఒక్కడైనా? ఆయన కుష్ఠరోగి నుంచి స్వస్థత పొందిన సీమోను, ఈయన పరిసయ్యుడైన సీమోను. కొంతమంది వాక్యం చెప్తుంటే విన్నాను, ఆ మరియా ఈ మరియా ఈ పాపాత్మురాలైన స్త్రీ ఒక్కతే అని విన్నాను. కానీ అది బైబిల్ అలా చెప్పట్లేదు. ఇప్పుడు ఈయన ఉన్నది సీమోను ఇంట్లోనే, ఆ సందర్భంలో ఉన్నది సీమోను ఇంట్లోనే. అక్కడ యేసుక్రీస్తు కొరకు సమస్తమును త్యజించిన, సమస్తమును ఖర్చు పెట్టి తెచ్చిన మరియమ్మ. ఇక్కడ పాపాత్మురాలైన స్త్రీ, ఈమె పేరు మనకు తెలియదు, వచ్చింది, తల వెంట్రుకలతో తుడిచింది, తల వెంట్రుకలతో తుడిచి అత్తరు పూసింది. ఈమె ఏడ్చుచు కన్నీళ్లతో పాదములను కడిగింది. ఈమె పాపాత్మురాలు కదా అన్నప్పుడు సీమోను అని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ పరిసయ్యుడైన సీమోను, ఆ కుష్ఠరోగి నుండి స్వస్థత పొందిన సీమోను, ఆయన యేసుక్రీస్తు ప్రభువారిని సంపూర్ణంగా విశ్వసించి ఆయన భోజనానికి పిలిచాడు. ఈ పరిసయ్యుడు భోజనానికి ఈయన కూడా పిలిచాడు. ఆ సీమోను ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నాడు. ఆ సీమోను ఒకప్పుడు కుష్ఠవ్యాధితో బాధపడ్డవాడు. ఈయన పరిసయ్యుడు, మీ అందరికీ తెలుసు, పరిసయ్యులు ధనవంతుడు. ఈయన డబ్బున్న సీమోను, ఆయన బీదవాడైన సీమోను, ఆయన పాపము నుండి క్షమించబడ్డ సీమోను, ఈయన పాప స్వభావాన్ని పెట్టుకున్న సీమోనే. ఈ సీమోను ఏమంటున్నాడంటే, ఈయన పాపాత్మురాలైన స్త్రీ ఎవరో తెలుసు కదా, ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని తెలిసినా కానీ ఆమె కన్నీళ్లతో కాలు పట్టుకుంటాడే, ఎందుకు ఈయన వద్దనట్లేడు అన్నప్పుడు సీమోను యొక్క గుణ లక్షణాలను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మొదలు పెడతాడు. సీమోను, ఆ స్త్రీ చూస్తున్నావే, 44వ వచనంలో, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు, కానీ ఈమె నా కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. భోజనానికి పిలిచింది ఎవరయ్యా? దేవునికి స్తోత్రం. భోజనానికి ఎవరు పిలిచారు? సీమోను. పిలిచినోడు ఏం చేయాలి? నీళ్ళు ఇవ్వాలి. మనోడు ఏం చేశాడు? నీళ్ళు ఇవ్వలేదు. బహుమర్యాదస్తుడు కదా, బహుమర్యాదస్తులకే పెద్ద మర్యాదస్తుడు. భోజనానికి రమ్మని పిలిచి నీళ్ళు ఇయ్యని సీమోను అదే ఇంట్లో తల వెంట్రుకలతో కన్నీళ్లతో కాళ్ళను తడిపి తల వెంట్రుకలతో తుడిసి ఆ మురికిని శుభ్రం చేసిన ఒక పాపాత్మురాలైన స్త్రీ. అసలు నిజానికి పాపాత్ముడు ఎవరు? మనసులో కల్మషం పెట్టుకున్న సీమోన, ధనవంతుడుగా ఉండి భోజనం పెట్టేస్తున్నా కదని గర్వించిన సీమోన, తన పాపం అంతా వదిలేసి తగ్గించుకున్న ఆ పాపాత్మురాలైన స్త్రీన. నిజానికి ఆమె పేరు రాస్తే బాగుండు, ఎందుకంటే ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ, పలకడానికి చాలా ఇబ్బంది ఉంది కదా. పాపాత్మురాలైన స్త్రీ ఏంటి? కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభువుని అభిషేకించిన తర్వాత ఇంకా పాపాత్మురాలైన స్త్రీ ఏంటి? కొంతమంది వాక్యం చెప్పినప్పుడు పాపాత్మురాలైన స్త్రీ పరిస్థితి తెలుసు. అసలు ఆమె పాపాత్మురాలైన స్త్రీ ఎట్లా అవుతుంది? ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ లోపలి నుండి వచ్చినప్పటి నుండి నా పాదములను ముద్దు పెట్టుకొనుట ఆమె మానలేదు. ఇది అక్కడ ఉన్న కల్చర్.
అమెరికాకు వెళ్తే వాళ్ళు అందరూ హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు బుగ్గల మీద. మన దగ్గర నమస్తే, అక్కడ కౌలించుకొని ముద్దు పెట్టుకోవాలి. ఇంటికి వచ్చిన అతిథుల్ని పట్టించుకోలేదు. భోజనానికి పిలిచాడు. ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభు వారిని అవమానించాడు. ఆ తర్వాత నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ నా పాదములకు ఆమె అత్తరును పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించిన కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. మరియమ్మ విస్తారంగా ప్రేమించింది, అందుకే విస్తారంగా డబ్బులు ఖర్చు చేసింది. మరి పాపాత్మురాలైన స్త్రీ విస్తారముగా అంటే ఎక్కువ ప్రేమించింది, తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. అప్పుడు ఆయన భోజనమునకు కూర్చున్న వాడు అంటాడు, ఇతరులు పాపాలు క్షమించడం కంటే నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానివై వెళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు చూసాం, ఇద్దరు వ్యక్తులను మనం చూసాం. ఒకరు పాపాత్మురాలైన స్త్రీ, ఇంకొకరు మరియ. మరో ఇద్దరు వ్యక్తులను చూసాం, ఒకరు సీమోను, మరొక ఇస్కరియోతు యూదా. మరొక సీమోను ఉన్నాడు, రోగం నుండి స్వస్థత పొందిన సీమోను. వీరి దగ్గర నుండి మనం నేర్చుకునేది ఏంటి? ఒక పాపాత్మురాలైన స్త్రీకి ఉన్న త్యాగం ఎటువంటిది, దేవుని పట్ల ఉన్న ప్రేమ తీవ్రత ఎలా ఉంది. ఒక మర్యాద ఇయ్యని సీమోను, భోజనానికి పిలిచి మర్యాద ఇయ్యని సీమోను ఎలా ఉంది ఆయన పరిస్థితి? కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, మర్యాదను పాటించలేదు. ఒక మరియమ్మ అత్తరు బుడ్డితోని తన తలను అభిషేకించి ఆ సేరున్నర ఎత్తున్న అత్తరును ఆ బుడ్డి పగలగొట్టి తన తలని అభిషేకించిన మరియమ్మ భూస్థాపన నిమిత్తం ముందుగానే చేయబడ్డ కార్యం, యేసుక్రీస్తు ప్రభు వారిని సుగంధ ద్రవ్యాలు అలంకరించడానికంటే ముందే, చనిపోయిన తర్వాత అలంకరించడానికంటే ముందే, అంతకుముందే ఒకరు అలంకరించారు, ఆమెనే మరియమ్మ. అలాగే డబ్బు సంచిని పెట్టుకొని దొంగతనం చేయాలని ఆలోచన చేసిన ఇస్కరియోతు యూదా, బానిసగా అమ్మేసిన ఇస్కరియోతు యూదా, యేసుక్రీస్తు ప్రభువారిని అమ్మేసిన ఇస్కరియోతు యూదా. యేసుక్రీస్తు ప్రభువారు 30 వెండి నాణాలకు అమ్మబడ్డాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తమంతటిని మన కోసం ధారపోసి మనల్ని తన కృపలో బలపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వ్యక్తుల జీవితాలను గమనించినప్పుడు ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమని గ్రహించి మర్యాద ఇవ్వడంలో, గౌరవం ఇవ్వడంలో మన వంతుగా మనం ఎలా ఉన్నామనేది పరీక్షించి దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరం తల వంచుకొని ఆరాధన చేసుకుందాం. అందరం తల వంచుకుందాం. లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోక భోగాల పైన నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే చూడ. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అందరం ఒకేసారి దేవుని స్తుతిద్దాం.